Hello, how is it going, guys? It's me, Nikki, and welcome to the Python tutorial. Okay, I'm making it hell fast, okay? ఇప్పుడు నేను ఈరోజు ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఈజీ ఫంక్షన్ అంటే. ఓకే, ఫస్ట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. డెఫ్ అంటే డిఫైన్. ఇప్పుడు మన ఫంక్షన్కి ఏదో ఒక పేరు. ఎడిషన్ అనే ఫంక్షన్ పెట్టుకుంటున్నా. అంటే నార్మల్గా ఇంగ్లీష్లో అయినా ఫంక్షన్ అంటే ఏంటి? ఉపయోగం. ఇప్పుడు యాడ్ అన్న ఫంక్షన్. ఇప్పుడు ఆ యాడ్ అన్నది ఏం చేస్తుందో తర్వాత చెప్తా. అంటే మీకు తెలిసే ఉంటుంది యాడ్ అంటే. ఇప్పుడు లోపల పారామీటర్స్ అనేవి ఒకటి పెడుతున్నాను బ్రాకెట్స్ పెట్టి ఏ కామా బి అని ఏవో ఒక రెండు వేరియబుల్స్ని పెట్టుకుంటే ఇప్పుడు నేను రిటర్న్ అనే టైప్ చేస్తున్నా. రిటర్న్ అంటే ఏం చేస్తుందంటే అంటే ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే అంటే ఇప్పుడు యాడ్ ఆఫ్ 5,6 అని ఇచ్చా అనుకోండి. ఇప్పుడు రిటర్న్ ఏ ప్లస్ బి అంటే ఇదేం రిటర్న్ అంటే తిరిగి ఏమి ఇస్తుంది అంటే ఏ ప్లస్ బి అన్న వాల్యూ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని సింపుల్గా ప్రింట్ చేస్తున్నా. యాడ్ ఆఫ్ 5,6 ఓకే రన్ చేస్తున్నా. ఓకే 11 ఇట్ వర్క్స్. అంటే మీరు అనుకోవచ్చు అదే ఏంట్రా ఇలా చెప్పావు, సింపుల్గా ప్రింట్ ఏ ప్లస్ బి అంటే సరిపోతుంది కదా, ఇప్పుడు ఫంక్షన్ అని అంత చేసావు అంటే దీనికి కూడా ఒక యూజ్ ఉంది. అంటే ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే నిజంగా ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ చాలా బాగా పనికొస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ పారామీటర్స్ అంటే ఏంటో, ఈ ఫంక్షన్ అంటే ఏంటో అదంతా. ఇప్పుడు నేను సింపుల్గా ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేసిన. డెఫ్ సబ్ట్రాక్ట్ సింపుల్గా సి కామా డి సింపుల్గా రిటర్న్ ఏ మైనస్ బి. ఓకే, సింపుల్గా సబ్ అనే ఫంక్షన్ వాడుతుంటా. ఓహో, నేమ్ ఏ ఇస్ నాట్ డిఫైన్డ్. హూప్స్, ఇక్కడ సి కామా డి పెట్టి మళ్ళీ ఏ మైనస్ బి అని పెట్టాను. ఐఎమ్ సో సారీ. సి మైనస్ డి -1. ఓకే, ప్రెటీ కూల్. ఇప్పుడు వేరియబుల్స్ కూడా ఫంక్షన్ ఏమైతే రిటర్న్ చేస్తుందో దాన్ని అసైన్ చేయొచ్చు. అంటే సంథింగ్ లైక్ నిక్కీ ఈక్వల్స్ సబ్ ఆఫ్ సి కామా డి సారీ 5,3. అంటే ఇప్పుడు అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే సింపుల్గా మీరు ఒక వేరియబుల్ కూడా ఈ రిటర్న్ చేసే వాల్యూని అసైన్ చేయొచ్చు అని. ఓకే, ప్రింట్ నిక్కీ. ఓకే రన్ చేస్తున్నా. ఓకే 2 ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్ ఈస్ రియల్లీ వర్కింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పనికొచ్చే ఏదో ఒక చిన్న యాప్ని తయారు చేద్దాం. నాకు ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఏదో ఒకటి గెలిపడేయడం ఇష్టం. ఇప్పుడు నా ఫంక్షన్కి నేను నిక్కీ అని పేరు పెట్టుకుంటున్నా. నేను ఏజ్ అని ఒక పారామీటర్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 రిటర్న్ you are a kid. ఓకే, కిడ్ వదిలే టీనేజర్ అని పెడదాం. ఇప్పుడు ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 రిటర్న్ you are a freaking adult. లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్కులు పెడదాం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాం. n ఈక్వల్స్ ఇన్పుట్, అది ఇంటీజర్ కదా ఏజ్, కాబట్టి ఇంటీజర్ ఫంక్షన్ని వాడదాం. లోపల ఎంటర్ యువర్ ఏజ్ అని వాడదాం. ఓకే, ఇప్పుడు ప్రింట్ కొటేషన్స్ అక్కర్లేదు, మర్చిపోయా. సింపుల్గా నిక్కీ ఆఫ్ n. ఎంటర్ యువర్ ఏజ్ 15, యువర్ ఎ టీనేజర్. ఓకే, ఈ యాప్ ఎందుకు పనికి వస్తుందో నాకు కూడా తెలీదు, కానీ ఫంక్షన్స్ అన్నవి నిజంగా చాలా హెల్ప్ఫుల్. కాబట్టి మీకు నచ్చింది ఏదో ఒక ఫంక్షన్ని సింపుల్గా తయారు చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ ట్యూటోరియల్.
ఇంత గ్యాప్ ఇచ్చా సారీ. బాయ్ బాయ్.